చేస్తే హీరోలు విత్ ఇన్ 2 months తీసుకెళ్ళి కట్కటాల వెనకాల వేయడం అన్నది బస్మాసుర్ హస్తం లాగా తన మీద తనే చేయబెట్టుకున్నాడు. డోంట్ మెస్ అప్ విత్ పోలీస్, బీ కేర్ఫుల్, ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకటే చెప్పదలుచుకున్నా అండి, నథింగ్ ఈజ్ ఫ్రీ. మనకి జీవితంలో దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు. దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది. ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా, చాలా దారుణంగా, చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది. సినిమాలు ఏముంది, ఫ్రీగా చూస్తున్నారు కదా, అంతే కదా, దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు. బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి. వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అన్ని హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికి అంతా అడ్డంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మా దగ్గర నుంచి రావట్లేదు. మా సినిమా పైరసీ చేయబడుతుంది, దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమే వాళ్ళకి డబ్బు ఇవ్వట్లేదు. సో డబ్బు ఇస్తున్నారు వాళ్ళకి, అదంతా రన్ చేయడానికి మీరే మీ పర్సనల్ డేటా మోడల్ ద్వారా ఇస్తున్నారు. సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలా మందికి తెలియకపోవచ్చు, చాలా మందికి తెలియచ్చు, చాలా మందికి తెలియకపోవచ్చు. సింపుల్ థింగ్, మీ ఫోన్ నెంబరు, మీ పేరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు, ఆర్ మీ పేరు, ఆర్ మీ జస్ట్ మీ ఈమెయిల్ ఐడి, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి. సైబర్ క్రైమ్ కంటే అవదు. ఒక రకం కాదు, అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ని క్రిమినల్స్కి అమ్ముతున్నారు. మీ దగ్గర నుంచి మీరు తీసుకోవడానికి జస్ట్ మీ పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే అనుకుంటున్నారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు క్రిమినల్స్కి అమ్ముతున్నారు. ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వీడియోస్లో చూపిస్తున్నాం. జస్ట్ డబ్బులు పోవడం కాదు, ప్రాణాలు పోయే వరకు అవుతుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా. ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్. 100 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి, సంవత్సరానికి కొన్ని 100 రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడడం ఒకటి, ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్లో చూడడం ఒకటి. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్గా చూస్తారా, ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ద చాయిస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ ద తెలంగాణ పోలీస్. 2 months బ్యాక్ ఇక్కడే, 2-3 months బ్యాక్ ఇక్కడే సివి ఆనంద్ కూడా కలిసాం. అప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పుడు సజ్జనార్ గారు. ఈజ్ కంటిన్యూయింగ్ ద ఫైట్ ఫర్ అస్, ఫైట్ ఫర్ ద పైరసీ. లెట్ మీ కంగ్రాచులేట్ ద హైదరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్, నాట్ జస్ట్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ. వాళ్ళు చేసిన దిస్ థింగ్ వాట్ దే హవ్ డన్ రైట్ నౌ, ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీ. వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు ఎప్పటి నుంచో. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐబొమ్మ అనేది తను క్యాప్చర్ చేసింది, కానీ నాకు కొలీగ్ చెన్నై హెడ్ కాల్డ్. వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేంది, మీరు చేశారు అక్కడ అని. So let me really congratulate the whole team of the Telangana Police and Rajamouli garu annattu, Chiranjeevi garu annattu, mundu Sajjanar garu annattu, just కేవలం ఒక 20 కోట్ల కోసం కాదు ఇతను చేసేది, వీళ్ళు చేసేది. దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఈస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఈస్ దేర్. 50 lakh సబ్స్క్రైబర్స్ అన్నారు సజ్జనార్ గారు. సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి. అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్, 1 month బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్. సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి అని చేసి
They have all the details, credit card account details, everything. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. దిస్ 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఈజ్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి. అండ్ 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది. సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చినగానే వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత, అంత పకడ్బందీగా ఉన్నారు. సో ఇలా ఫ్రీగా నథింగ్ ఈజ్ ఫ్రీ, రాజమౌళి గారు అన్నట్టు నథింగ్ ఈజ్ ఫ్రీ. అండ్ పైరసీ ఈజ్ ఇల్లీగల్, సజ్జనార్ గారు అన్నట్టు. సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్, టేక్ ఇన్ టు కాషన్, ఇవన్నీ చూసుకోండి. అండ్ మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు, దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవి మాత్రం గమనించండి, కేర్ఫుల్గా ఉండండి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. హలో, అందరికీ నమస్కారం అండి. ఎక్స్ట్రీమ్లీ సాడ్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ సౌదీ అరేబియా. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ our total condolences, heartfelt condolences. To the Police Department of Telangana, congratulations sir, you've been our hero. Thank you very much for making our lives so much better. From the industry, from all the producers, distributors, exhibitors, all the workers, a very, very, very big thank you sir. Thank you very much sir. To the public, what is very clear, Rajmouli garu chepparu, andaru chepta unnaru loss or ఎక్కువ లాస్, బట్ ద రియల్ లాస్ ఇస్ యువర్ పర్సనల్ లాస్. ఇందాక రాజమౌళి గారు సేయింగ్, డు వి అండర్స్టాండ్ మన డే ఏమవుతుంది అనేది మనకు అర్థం అవుతుందా, అర్థం కాదా? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ లూజ్ బెటర్? నా ఐడెంటిటీ చేస్తే ఏమవుతుంది? వాడు ఏం చేయగలడు దాంతో? హీ కెన్ ఓపెన్ అ న్యూ క్రెడిట్ కార్డ్ ఆన్ మై నేమ్.